మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం 1 డే వండర్స్ జూలై 3వ తేదీ కేవలం ఒక్కరోజు మాత్రమే డిస్కౌంట్స్ ప్రపంచనం. 500 రూపాయలకే 2 రిచీ సిల్క్ సారీస్, 1200 రూపాయలకే 2 పంచదార చిలక సారీస్, 1200 రూపాయలకే 2 సాఫ్ట్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2500 రూపాయలకే 2 కంచి టిష్యూ పట్టు సారీస్, 250 రూపాయలకే 2 లేడీస్ టాప్స్, 700 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 250 రూపాయలకే 2 గర్ల్స్ స్కర్ట్స్, 250 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 1000 రూపాయలకే 4 మెన్స్ క్యాజువల్ షర్ట్స్, 1000 రూపాయలకే 4 బాటిల్ ప్యాకింగ్ టీ షర్ట్స్. ఆన్లైన్ లో సైతం దొరకని అరుదైన డిస్కౌంట్స్ కేవలం జూలై 3వ తేదీ ఒక్కరోజు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైఎస్ జగన్ పాలనలో ఏపీలో ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల వెల్లడి. ఆర్టీసీ స్టార్ లైనర్ నూతన సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. ప్రయాణికులు సద్వినియోగపరుచుకుని సురక్షిత ప్రయాణం సాగించాలని ఎమ్మెల్యే సూచన. శ్రీవారి సేవలో కలెక్టర్ దంపతులు, ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన అధికారులు. చిన్న వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ప్రకటన. రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరుకు అవార్డుల పంట. సామాజిక సేవలకు గాను 17 అవార్డులు సొంతం చేసుకున్న రొటేరియన్స్. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఏలూరు నియోజకవర్గంతో పాటు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే,
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఇరిగేషన్ నిర్వీర్యమైందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. కృష్ణా డెల్టా ఖరీఫ్కు సాగు, తాగునీరు అందించాలనే దృక్పథంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని బుధవారం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. తాడిపూడికి సంబంధించి 890 క్యూసిక్లు, పురుషోత్తంపట్నం వద్ద 1000 క్యూసిక్ల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా 3000 క్యూసిక్ల వరద నీరు వృధా అవుతుందని 2019లో తెదేపా అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవారమని అన్నారు. పోలవరానికి జగన్ ఓ శాపమని, ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం ప్రారంభించిన ఘనత చంద్రబాబుకే చెందుతుందని తెలిపారు. జగన్ పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని అసెంబ్లీ సాక్షిగా విమర్శించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అదే కృష్ణా, రాయలసీమకు సాగు, తాగునీటికి ఆధారంగా మారాయని అన్నారు. ప్రస్తుతం 30 లక్షల ఎకరాలకు త్రాగు, సాగునీరు కృష్ణా డెల్టాకు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇతర రిజర్వాయర్లు నిండితేనే ఆగస్టులో సాగునీరు వస్తుందని, అలాంటి పరిస్థితిని పట్టిసీమ ద్వారా మార్చామని అన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 30 నుంచి 35 టీఎంసీల నీరు రిజర్వ్ చేస్తారని, అయితే ప్రస్తుతం 1/2 టీఎంసీ మాత్రమే రిజర్వాయర్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని, ఇది పూర్తిగా జగన్ నిర్లక్ష్యమే అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన సలహాలు, సూచనలు నివేదిక రూపంలో కేంద్రానికి అందిస్తారని నిమ్మల తెలిపారు. ముందుగా ప్రాజెక్టులోని స్పిల్వే, ఫిష్ లీడర్, అప్పర్ కాఫర్ డ్యాం తదితర ప్రాంతాలను నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం అధికారులతో, అంతర్జాతీయ నిపుణుల బృందంతో ఆయన భేటీ అయ్యారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో, ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే అది పట్టిసీమ కాదు, అది ఒట్టిసీమ అని. కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఇందా చూసా, ఏదైతే 2015లో దాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా 4 టీఎంసీ నీరు ఆ ఈరు మనం ప్రారంభించిన రోజున విడుదల చేసుకోవడం ఆ సంవత్సరంలో. 2016లో వచ్చేటప్పటికి 55.7 టీఎంసీ, 2017లో 105.8 టీఎంసీ, 2018లో 96.9 టీఎంసీ. అంటే టోటల్గా ఆ రోజు 2015లో ప్రారంభించిన 18 వరకు చూస్తే ఆ 4 ఇయర్స్లో 305 టీఎంసీల నీరుని ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా మరి షిఫ్ట్ చేయడం జరిగింది. రెండవది ఏదైతే ఇప్పుడు కూడా నేను ఏదైతే ఈ యొక్క జలవనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ద్వారా చూసా, ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఇప్పుడే అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, మాకు త్రాగడానికి కూడా నీరు ఇంకొక వారం రోజులు 10 రోజుల్లో అయిపోతుంది, ఏంటి మా పరిస్థితి అని. జనరల్గా ఆ కృష్ణా డెల్టాలో మరి ఈ నీరు రావాలంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే పైన మరి ఎక్కడ ఆల్మెట్టి నుండి, జోరాల నుండి, మరి తర్వాత శ్రీశైలం నుండి, నాగార్జున సాగర్ నుండి ఇవన్నీ నిండి వచ్చేటప్పటికి కృష్ణా డెల్టాకి ఎవ్రీ ఇయర్ అది ఆగస్టు నెల వచ్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మరి ఈ యొక్క పట్టిసీమ ద్వారా ఆ యొక్క క్రాప్ లేట్ అవ్వకుండా, అంటే ఆగస్టు వరకు కూడా వేచి చూడని అవసరం లేకుండా జూలైలోనే, జూన్ ఆఖరి వారంలోనే గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఆ ఖరీఫ్ పంట ఆలస్యం అవ్వకుండా ఒక ఆకుమళ్ళు ఒక 1 మంత్ బిఫోర్ వేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో నుండి ప్రజల సౌకర్యార్థం నాన్ ఏసీ స్టార్ లైనర్ స్లీపర్ కోచ్ బస్సును ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు డిపో రాష్ట్రంలో గుర్తించబడినటువంటి డిపో అని, నిత్యం వందలాది బస్సులు ఏలూరు మీదుగా వెళ్లడం జరుగుతుందని, ప్రజల సౌకర్యం కోసం మధ్యతరగతి ప్రయాణికుల సహితం ఆనందంగా ప్రయాణించే విధంగా ఈ నాన్ ఏసీ స్లీపర్కు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ బస్సులు ప్రతిరోజు రాత్రి 10:30 బయలుదేరి ఏలూరు నుండి బీహెచ్ఎల్ చేరుకుంటాయని, తిరిగి బీహెచ్ఎల్ నుండి రాత్రి 9:30 బయలుదేరి ఏలూరు చేరుకుంటాయని, టికెట్ ధర 890 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సులు క్షేమదాయకమని, ప్రతి ఒక్కరూ ఆర్టీసీని ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ జి మురళి, పిఆర్ఓ నరసింహం, అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ ప్రేమ్ కుమార్, కార్మికులు పాల్గొన్నారు. ముందు అందుకే మనమే అటు పక్కకు ఉంటే వాళ్ళు ఇటు పక్కకు వచ్చే స్లీపర్లు వస్తాయి. మీరు అన్నట్టు రన్నింగ్ లో పర్వాలా ఒక్క నిమిషం చూడాలి ఇటు చూడాలంటే ఓకే. ఓకే రైట్ ఓకే తీసుకోవద్దా రౌండ్ టిప్స్ ఇక్కడ తీసుకొచ్చాయి మళ్ళీ రౌండ్ తీసుకొచ్చాయి. అందరికీ నమస్కారం. ఓకేనా, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏలూరు బస్టాండ్లో ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తానికి స్టార్ లైనర్ అనే బస్సుల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది మధ్యతరగతి వాడు కూడా స్లీపర్ కోచ్లో వెళ్ళాలని ఏదైతే ఆశపడతారో ఈ నాన్ ఏసీ బస్సులో ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తానికి ఎకనామీగా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి 2 బస్సులు ప్రారంభించడం జరిగింది. మరి ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ డిపో చాలా పెద్దది, ఏలూరుకి ప్రాముఖ్యత కూడా ఉంది. అన్ని బస్సులు కూడా ఏలూరు డిపోని టచ్ చేసి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అనేక ప్రైవేట్ బస్సులు కూడా హైదరాబాద్ రోజు వెళ్తుంటాయి. ఈ స్లీపర్ కోచ్ల వల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుద్ది. తప్పనిసరిగా ఏదైతే మరి ఇక్కడున్న డిఎం గారు కానీ వీళ్ళు కానీ ఇక్కడ నుంచి అవసరం హైదరాబాద్కి ఉంటుందన్న ఉద్దేశంతో 2 స్లీపర్ కోచ్లు ఏర్పాటు చేశారు. ఒకరోజు ఒకటి. ఇవాళ దీన్ని ప్రారంభోత్సవం జరిగింది. ఈ పర్మిట్ అయిపోతే ఇవాళే వెళ్ళిపోతుంది, లేకపోతే బుధవారం అమావాస్య వెళ్ళిన కాడి నుంచి వెళ్తానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని మరి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రైవేట్ బస్సులకు వెళ్ళకోకుండా ఆర్టీసీకి కూడా ఆదాయం కల్పించాలి, ప్రభుత్వానికి ఆదాయం ఉద్దేశంతోనే ప్రజల సౌకర్యార్థం ఈ 2 బస్సుల్ని కూడా ఏర్పాటు చేయడం అయింది. ఈ బస్సుల్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతుంది. అభినందనలు. వారు ఎలక్షన్లో వచ్చి మన ఎమ్మెల్యే వచ్చినందుకు. రెండోది, ఈరోజు మా సర్వీస్ ఓపెన్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. సో చాలా కాలంగా అనుకుంటున్న ఈ నాన్ ఏసీ స్లీపర్ సర్వీస్ వాళ్ళు ఏలూరు నుంచి ప్రారంభించాం. ఏలూరు నుంచి బీహెచ్ఎల్ రాత్రి 10:30 బయలుదేరి ఏలూరులో ఉదయం 6 గంటలకు వెళ్ళేలాగా, అలాగే బీహెచ్ఎల్లో రాత్రి 9:30 బయలుదేరి మార్నింగ్ ఏలూరు 6 గంటలకు చేరేలాగా ఈ ఎకనామిక్గా ఉండే స్లీపర్ సర్వీస్ మనం ప్రారంభించాం. దీనిలో ఛార్జీ 890 రూపాయలుగా నిర్ణయించాం. పెద్దలకి పిల్లలకి
750 రూపాయలు నిర్ణయించాం. అప్పర్ బర్త్కి అయితే ఒక 70 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇచ్చాం. 820 రూపాయలు ఉంటుంది. సో ఇది ఛార్జీల వివరాలు. ఈ బస్సుల్లో వీటితో పాటు ప్రయాణికులకి మరికొన్ని అదనపు సౌకర్యాలు కలిగించాం. దాంట్లో డ్రింకింగ్ వాటర్ బాటిల్, ఫేస్ ఫ్రెషనరు, అలాగే ప్రతి ఒక్క బెర్త్ మీద బ్లాంకెట్, బెడ్షీట్ పిల్లో ఉండేలా ప్లాన్ చేసాం. సో ప్రజలు ఈ సౌకర్యం బాగా వినియోగించుకొని ఇలా ఇటువంటి బస్సులు మరికొన్ని వచ్చేలాగా చూడాలని, అలాగే ఇదే మాదిరిగా జంగారెడ్డిగూడెం డిపో కూడా మరో 2 నాన్ ఏసీ స్లీపర్లు రాబోతున్నాయి. మేబీ ఈ నెల 10వ తారీఖు కల్లా అక్కడ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. అలాగే పక్కన ఉన్న మన వెస్ట్ గోదావరి అంటే తణుకు, నరసాపురం డిపోలు కూడా మరొక చెరుకు 2 స్టాల్ లైనర్ అలాట్మెంట్ జరిగింది. అలాగే ఏలూరు డిపో ఉన్న సార్ చెప్పిన పెద్ద డిపోలో ఉన్న ప్రాముఖ్యత గమనించి ఇప్పటికి మనం 12 కొత్త బస్సులు తీసుకొచ్చాం ఈ గత నెలలో. అలాగే రాబోయే రోజుల్లో ఈ నెలకన్నాటికి ఏలూరు విజయవాడ నాన్ స్టాప్ రూట్లో ఉన్న 20 అద్దె బస్సులు కూడా పాత బస్సుల స్థానంలో కొత్త అద్దె బస్సులు వచ్చే అవకాశం ఉంది. బహుశా ఆగస్ట్ 1 నాటికి ఏలూరు విజయవాడ నాన్ స్టాప్ రూట్లో మొత్తం కూడా కొత్త బస్సులతో ప్రయాణికులు మరింత సౌకర్యమైన ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. సో ఏలూరు ఆర్టీసీ జిల్లా అందిస్తున్న ఆర్టీసీ సేవలు అందరూ బాగా వినియోగించుకోవాలని, ఆర్టీసీ మరింత ఆదరించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. మరోసారి ఎమ్మెల్యే గారు మా దగ్గరికి వచ్చి ఆయన విలువైన సమయం మాకు ఇచ్చేందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలిసారిగా క్షేత్రానికి విచ్చేసిన ఆమెకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. బంగారు వాకిలి గుండా లోనికి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు కలెక్టర్కు స్వామివారి శేషవస్త్రాన్ని అందించి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. డిప్యూటీ ఈవో ఆమెకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. आदित्याय वतेजो भव ब्रह्मायुरायुर्भव। ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆయన ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి నుండి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు ఆయనకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సమోధ
విజయవాడలో జరిగిన రోటరీ అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో ఉత్తమ సామాజిక సేవలకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు వారికి అవార్డుల పంట పండింది. సంస్థ అధ్యక్షులు రోహిత్ కు బెస్ట్ క్లబ్ ప్లాటినం అవార్డుతో పాటు మొత్తం 17 అవార్డులు లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని అన్నారు. అలాగే క్లబ్ అధ్యక్షుడిగా రోహిత్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో స్వామి త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. వారి పదవీ కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందిన క్లబ్ ప్రెసిడెంట్ రోహిత్, జాయింట్ సెక్రటరీ విజ్జు నాగమణి ప్రియ సేవలను సభ్యులు కొనియాడారు. ఎన్విరాన్మెంట్ ట్రీ ప్లాంటేషన్లో కానివ్వండి, ఆర్ఓ ప్లాంట్స్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్లో మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, సో వీటన్నిటిని కవర్ చేస్తూ మరి సంవత్సరం 2023-24 సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మరి మెంబర్స్ సహకారంతో మరి చక్కటి కార్యక్రమాలు చేసినందుక సంవత్సరం అంతా కూడా గవర్నర్ గారు మెయిన్ రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరుని ప్రశంసిస్తూ 18 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ 30వ తేదీ జూన్న విజయవాడలో మీటింగ్లో మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, సభ్యులందరికీ కూడా ఈ 18 అవార్డ్స్ అందజేసి మరి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఏలూరు పరిసర ప్రాంతంలో ప్రజలందరికీ ఎన్నో రకాల సేవా కార్యక్రమంలో మరి రోహిత్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి ప్రశంసలతో 18 రంగాల్లో 18 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో నా వైపు నుంచి ఒక పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా మరి రోహిత్ గారు, అలాగే సెక్రటరీ నాగమణి గారు, ఇతర సభ్యులందరూ కూడా సంవత్సరం పొడుగునా మంచి కార్యక్రమాలు చేసి మరి మా జిల్లాలో, జిల్లా అంటే రోటరీ జిల్లా 30-20 ఇచ్చాపురం నుంచి ఇటువైపు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వరకు ఒక జిల్లా రోటరీ జిల్లా అంటారు. సో మరి ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమంలో సేవా దృక్పథంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవత్సరం పొడుగునా మరి ఇన్ని అవార్డ్స్ సాధించినందుకు నా వైపు నుంచి కూడా చక్కటి కృతజ్ఞతలు. ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరానికి 3,50,000 మంది పోలియో బారిన పడి మరి ఎంతో ఇబ్బందులతో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు 1985 సంవత్సరం తర్వాత ఇప్పుడు 99.9 పోలియోని నివారించగలిగాం. సో ఈ క్రెడిట్ అంతా కూడా రోటరీ ఇంటర్నేషనల్కి మరి మిగతా ఆర్గనైజేషన్స్ లైక్ WHO, యూనిసెఫ్, CDC మరి వీటన్నిటికీ కూడా చెల్లుతుంది. సో ముఖ్యంగా ఈ సంవత్సరం 2023-24 సంవత్సరంలో ప్రెసిడెంట్ రోహిత్, సెక్రటరీ నాగమణి గారి ఆధ్వర్యంలో మరి ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసినందుకు మేము అందరం కూడా ధన్యవాదాలు చెప్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు 23-24 సంవత్సరానికి ప్రెసిడెంట్ నేలపాటి రోహిత్, నేను శ్యామ్ ప్రసాద్ గారు సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ మా అక్కయ్య గారు నాగమణి ప్రియ గారు నాకు ఎన్నో విధాలుగా సహకరించారండి. సహకరించిన నా రొటేరియన్స్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పాత్ర పోషించారు. ఈ రొటేరియన్స్ అందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మా క్లబ్ ఎన్నో అవార్డ్స్ను గెలుచుకుని రోటరీ డిస్ట్రిక్ట్లోనే తలమానికంగా నిలిచింది. అందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. బెస్ట్ క్లబ్ అవార్డు, బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, బెస్ట్ గోల్డెన్ అవార్డు, బెస్ట్ సిల్వర్ అవార్డు కూడా
మేము పొందినందుకు ఈ సందర్భంగా ఇది సెలెక్ట్ చేసినందుకు మా సర్వీసెస్ని గుర్తించి నందుకు మా జిల్లా గవర్నర్ గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా కలెక్టర్ను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్తో కొద్దిసేపు చర్చించారు. తమ హయాంలో పేద ప్రజలకు న్యాయం జరిగేలా జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. నమస్తే అండి. ఈరోజు ఏలూరు జిల్లా నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారిని మేడం గారిని కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా మొదటగా వచ్చినటువంటి ఇంట్లో ఈరోజున జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి మా నాయకులంతా కూడా వచ్చి కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారు కూడా యాక్టివ్గా ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కనుక డయేరియా ఇట్లాంటి వ్యాధులన్నీ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి, సమాచారం ఇవ్వండి అని చెప్పేసి వారు చెప్పారు. ఎందుకంటే పశ్చిమ గోదావరి మరి 2 జిల్లాలుగా ఇడిపోయినప్పుడు కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి జిల్లా ఇది. దీనికి మంచి ఆఫీసర్స్ రావటం కూడా ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ ఉన్నాం. మరి మంచి నైపుణ్యం ఉన్నటువంటి కలెక్టర్ గారు యాక్టివ్గా ప్రజా సమస్యలు తెలుసుకొని ఇటు పనిచేయాలన్నటువంటి ఆలోచన. అదేవిధంగా పంచాయతీరాజు మా మంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షులు ఉంటాం. ఎందుకంటే రూరల్ లిమిట్స్లో ఎక్కువగా వాటర్ ప్రాబ్లం కానీ, ఈ యొక్క రోడ్ల ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఈ వ్యాధులు ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంది కనుక దానిపైన ఎక్కువగా ఈ యొక్క 2 నెలలు కూడా చాలా తీవ్రంగా అన్ని సమస్యల మీద పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని ఆల్రెడీ మా నాయకులు ముఖ్యమైన డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు. దాన్ని అనుసరిస్తూ కూడా మరి కలెక్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నారు. అనేక డిపార్ట్మెంట్స్తో సమీక్ష సమావేశాలు పెడతా ఉన్నారు. ఈ సందర్భంలో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో ఏ సమస్య మీద అయినా కానీ సమిష్టిగా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం 1 డే వండర్స్ జూలై 3వ తేదీ కేవలం ఒక్కరోజు మాత్రమే డిస్కౌంట్స్ ప్రపంచనం. 500 రూపాయలకే 2 రిచీ సిల్క్ సారీస్, 1200 రూపాయలకే 2 పంచదార చిలక సారీస్, 1200 రూపాయలకే 2 సాఫ్ట్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2500 రూపాయలకే 2 కంచి టిష్యూ పట్టు సారీస్, 250 రూపాయలకే 2 లేడీస్ టాప్స్, 700 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 250 రూపాయలకే 2 గర్ల్స్ స్కర్ట్స్, 250 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 1000 రూపాయలకే 4 మెన్స్ క్యాజువల్ షర్ట్స్, 1000 రూపాయలకే 4 బాటిల్ ప్యాకింగ్ టీ షర్ట్స్. ఆన్లైన్ లో సైతం దొరకని అరుదైన డిస్కౌంట్స్ కేవలం జూలై 3వ తేదీ ఒక్కరోజు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు PG మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380.
విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులు విద్యుత్ బిల్లులను ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చునని ట్రాన్స్కో ఎస్సీ సాల్మన్ రాజు తెలియజేశారు. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే, జీపే, పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీఈపీడీసీఎల్ పేరు కనిపించదు గనక వినియోగదారులు సంస్థ మొబైల్ యాప్ ఈస్టర్న్ పవర్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని లేదా సంస్థ వెబ్సైట్ నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చునని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్లో కానీ లేదా సంస్థ వెబ్సైట్లో కానీ బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్పే, జీపే, పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్స్తో పాటు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చునని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. 30 పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఇక మీదట ఫోన్పే, జీపే, పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీఈపీడీసీఎల్ పేరు కనిపించదు కనుక వినియోగదారులు సంస్థ మొబైల్ యాప్ ఈస్టర్న్ పవర్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కానీ లేదా సంస్థ వెబ్సైట్ అయినటువంటి www.apeasternpower.com నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్లో కానీ లేదా సంస్థ వెబ్సైట్లో కానీ బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్పే, జీపే, పేటీఎం మరియు ఇతర యూపీఐ యాప్స్తో పాటు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చని వినియోగదారులకు విజ్ఞప్తి చేయడం అవుతుంది. అందువల్ల వినియోగదారులందరూ కూడా ఈ మార్పును గమనించాలని, మరి విద్యుత్ సంస్థకు తోడ్పడాలని, ఎప్పటిలాగే మీరు ఆన్లైన్ పేమెంట్స్ మరి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈస్టర్న్ పవర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చెల్లించాలని
విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. యాదవుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన ముమ్మడి చింతయ్య అన్నారు. స్థానిక యాదవ్ సంఘ భవనంలో మంగళవారం సాయంత్రం జిల్లా యాదవ్ సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా ముమ్మడి చింతయ్య, కార్యదర్శిగా బొమ్మనబోయిన నాని, నగర అధ్యక్షులుగా మెరుగుమాళ్ల శ్రీనివాసరావు, సెక్రటరీగా గుమ్మడి సూర్యనారాయణని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన చింతయ్య మాట్లాడుతూ యాదవ్ సంఘ భవనం పూర్తికి కృషి చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణానికి సంబంధించి 2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. దాతల సభ్యులు సహకారంతో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని తెలిపారు. గతంలో ద్వారకా తిరుమలలో యాదవ్ సంఘ కళ్యాణ మండపాన్ని నిర్మించామని, అదే స్ఫూర్తితో ఏలూరులోని యాదవ్ సంఘ భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. యాదవ్ సంఘ సీనియర్ నాయకులు సుబ్బయ్య మాట్లాడుతూ ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ ఉండడం అదృష్టమని అన్నారు. ఆయన సహకారంతో, యాదవుల సహకారంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెర్సు బాల తాతారావు, గొరపత్తి గోవిందు, ఉక్కుసూరి గోపాలకృష్ణ, కె బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఏలూరుకి సంబంధించినటువంటి యాదవ సంఘానికి నాయకుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఉమ్మడి చింతయ్య గారిని ఏకగ్రీవంగా అందరూ నాయకుడిగా ఎన్నుకొని జిల్లా ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మా ఆధీనంలో ఉన్నటువంటిది ఏదైతే అన్ఫినిష్డ్గా ఉన్న ఈ బిల్డింగ్ని ఫినిష్ చేసే బాధ్యత ఆయన సొంత డబ్బులతోనూ ఆయన బంధువులు స్నేహితుల దగ్గర తీసుకుని పూర్తి చేస్తానని నేను సభాముఖంగా మాటిచ్చున్నారు. యాదవ కమ్యూనిటీకి మంచి రోజులు వచ్చినాయి అనడానికి ఇది ఒక్క నిదర్శనం సరిపోతుంది. గవర్నమెంట్ కూడా మన నమ్మి మనకిచ్చినటువంటి ఎంపీ పదవిని మంచి వ్యక్తికి అప్పచెప్పి ఇవాళ మీ వెనకాల నేను ఉన్నాననేటటువంటి యాదవులకి భరోసా ఇచ్చినటువంటి ఎంపీ మనకు తగిలారు. అది మహా అదృష్టమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఇన్ని సంవత్సరాల్లో లేనటువంటి ప్రోగ్రాం ఏంటంటే యాదవుల్ని పట్టించుకున్నటువంటి నాదుడు ఎవరు రాలేదు మనకి. ఇవాళ నేను ఉన్నానన్నా మీకు ఏది కావాలో అది చేయగలను, ఎంత కావాలంత ఎంత ఇవ్వగలను అనేటటువంటి ఒకే ఒక ఎంపీని మనం గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఆయన వెనకాల ప్రయాణం చేస్తూ ఆయన నుంచి వచ్చేటటువంటి నిధులు ఏమున్నాయో చింతయ్య గారు వాడుకుంటూ ఆయనకి దగ్గరగా ఉంటారు. కాబట్టి ఈ బిల్డింగ్ని ఇంకా గొప్పగా ఆయన తీర్చిదిద్దేటటువంటి ఆలోచన ఆయనకు ఉంది. కాబట్టి మేమందరం కూడా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందువల్లంటే 20 years బ్యాకే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఒక ద్వారకాధరంలో 1,50,00,000 రూపాయలు డొనేషన్ కలెక్ట్ చేసి 1,50,00,000 రూపాయలతో యాదవులతో కళ్యాణ మండపం కట్టడం సామాన్యమైన విషయం కాదు. 1,30,00,000 ఆ రోజుల్లో 1,30,00,000 పెట్టి 1,30,000 రూపాయలు పెట్టి సైట్ కొని 6 ఎకరం సైట్ కొని దాన్ని 2 స్టేజ్ల కింద మొత్తం కళ్యాణ మండపం కంప్లీట్ చేసాం. అలాగే ఏలూరులో ఉన్న ముక్కునూరు గోపాలకృష్ణ గారు కానీ, చంద్రపల్లి శ్రీనివాసరావు కానీ, అంతకుముందు చేసిన కడియాల సూర్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏలూరులో కూడా మనం కళ్యాణ మండపం కట్టుకోవాలని ఏలూరులో ఉన్న నాయకులందరూ అనుకోవడం, దాన్ని ఏళ్ల చేతుల మీద కంప్లీట్ చేయడం నేనైతే 100% చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయంలో వాళ్ళు చాలా కష్టపడ్డారు. ప్రజెంట్ వాళ్ళకి ఏ విలువ అయితే ఉందో రాను రోజుల్లో కూడా, రాబోయే రోజుల్లో కూడా అదే విలువ మేము కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చాలా సూచనలు సలహాలు తీసుకుంటామని చెప్తున్నామని. 33 kV లైన్ ఒకటి 133 kV లైన్ ఒకటి అటు ఉంది. ఆ లైన్ రిమూవ్ చేసి ఆ సైడ్ కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం సైట్ అది ఉంది, ఆ సైడ్ కూడా తీసుకుని 1 షెడ్ ఒకటి ఆ పక్కన ఒక 4 రూమ్లు వేసినా కూడా నా ప్రయత్నం 100% చేసి నా హయాంలోనే ఆ 2 కూడా కంప్లీట్ చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. ఏ ప్రాణికైనా కానీ మనం సేవ వస్తుంది, అందరూ కూడా సంఘానికి సేవ చేయాలి. అదే సంకల్పం, ఆ దృష్టితోనే నేను మొన్నే మాట్లాడాను. మనం ఉండమే కాదు, ఎదురుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సంఘానికి సేవ చేయాలి, సంఘం బలోపేతం అవ్వాలి. సంఘం అనేది ఒక దాటి మీదుగా నిలిచిన రోజునే సంఘం యొక్క ఆత్మగౌరవం, అభిమానం అన్నీ కూడా మన సంఘానికి చేకూరుతాయని చెప్పేసి ఈ సంకల్పంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా
కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు సంఘం అంటే పార్టీలు కాదని, సంఘం అంటే సేవా కార్యక్రమాలని. ఏదైతే వారి యొక్క సమస్యల మీద, ఏలూరు హాస్పిటల్ పని మీద, అలాగే ఎంప్లాయ్మెంట్ పని మీద, అలాగే ఇతర ఏ పని మీద వచ్చిన హాస్పిటల్స్ పని మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతో మంది నిరుపేదలకి నాణ్యమైన వైద్యం అందిస్తున్న మంచి డాక్టర్ కర్రి సత్యనారాయణ డాక్టర్స్ డే సందర్భంగా వారిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు లక్కోజి రాజగోపాలాచారి, బీసీ సంఘ ఉపాధ్యక్షులు బాయి వెంకట్రావు, రాష్ట్ర యాదవ్ సంఘ ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు విఠల్ కుమార్, కెంజంగి రాజు, అబ్బిరెడ్డి రంగముత్యాలు, సాహిద్ బాజీ, పామర్తి యేసురాజు, ఆలమండ రామారావు, కెల్లా దుర్గాప్రసాద్, కొత్తల శివకుమార్, నాగేంద్ర, నాగేశ్వరరావు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఒకసారి అడిగాను సార్, నేను సార్ బీసీ సంక్షేమ సంఘం తరఫున గోపి గారు చాలా యాక్టివ్గా కార్యక్రమాలు బాగా ఎక్కువ చేయాలంటే చెప్పండి. బీసీ సంక్షేమ సంఘం మాత్రం ఈయన కూడా మన నాగం సంక్షేమ సంఘం ప్రెసిడెంట్, మన సెక్రటరీ. గోపాలకృష్ణ ఏదైనా పేషెంట్ ఉంటే సంబంధించి డాక్టర్ ఫోన్ చేసి చెప్పండి. డాక్టర్స్ డే సందర్భంగా ఈ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రముఖులందరూ వచ్చి ఇక్కడ సన్మానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ వైద్య వృత్తికి యొక్క ప్రమాణాలకు కట్టుబడి, దాంట్లో విధానాలకు కట్టుబడి అందరికీ సరైన వైద్యం అందించడానికి, ముఖ్యంగా ఈ బీసీ మన సోదరుల దగ్గర నుంచి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలని నా వైపు నుంచి చేయడానికి సిద్ధంగా నా నుంచి చేయగలిగితే తప్పకుండా చేస్తాను. డాక్టర్స్ డే సందర్భంగా మన ఏలూరు ప్రముఖ వైద్యవేత్త అయిన డాక్టర్ సత్యనారాయణ గారిని ఈరోజు బీసీ కులాల నుంచి, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి, బీసీ సంక్షేమ సంఘం నుండి ఈ రోజుని ఆయన సత్కరించడానికి వచ్చాము. ఎందుకంటే ఆయన ఇక్కడ మేము చూస్తూ ఉంటాము, చాలామంది పేదలు వస్తూ ఉంటారు, ఇక్కడికి వైద్యానికి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయన చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చి అట్లాంటప్పుడు ఆయన దగ్గర కొంతమంది అమౌంట్ లేని వాళ్ళకి కూడా ఏ విధంగా చేయాలన్నది కూడా ఆలోచించి ఆయన తక్కువ రేటుకి ఆయన చేసి వాళ్ళ ఎంత ఆరోగ్యవంతంగా చేసి ఆయన పంపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాము. అందుకనే ఈ పేదలకు ప్రజాసేవ చేస్తున్న ఒక విధంగా వైద్యుడు అంటే దేవుడితో సమానము. అట్లాంటి వైద్యుల్ని డాక్టర్ డే సందర్భంగా ఆయన సత్కరించుకోవడానికి వచ్చాము. కాబట్టి మేమందరం కూడా పూలమాలతో ఆయన సత్కరించాము. ఆయనకి కూడా భగవంతుడు రాయరాయుడిగా ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. డాక్టర్ బిందా చంద్రరాయ్ జ్ఞాపకార్థం ఈరోజు మన దేశంలో డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం. వారు ముఖ్యమంత్రి కూడా విధులు నిర్వహించారు. ఇక్కడ మన కర్రి సత్యనారాయణ గారు ఏలూరులో ప్రముఖ డాక్టర్గా అనేకమైన పేద ప్రజలకి ఎంతమంది వచ్చినా సరే చక్కటి వైద్యం అందిస్తూ పేరు పెట్టాలని తీసుకొచ్చి చక్కటి వైద్యం అందిస్తున్న కర్రి సత్యనారాయణ గారు వాళ్ళ మా బీసీ సంఘం తరఫున అభినందనలు చేస్తూ హ్యాపీ డాక్టర్స్ డే సత్యనారాయణ గారు. ముందుగా డాక్టర్స్ డే సందర్భంగా వెంకట సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, అలాగే బీసీ కులాల ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు సార్ని బీసీలందరం కూడా సన్మానించడం కోసం మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ డాక్టర్ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. గ్యాస్ట్రో ఎంట్రాలజీగా అనేక మంది పేదలకి, మధ్యతరగతి కుటుంబం వారికి, మరి అలాగే వైద్య విషయంలో ఈ ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుగాంచేటువంటి సత్యనారాయణ గారు మరి ఎంతోమందికి వైద్య వృత్తిలో తన న్యాయం చేస్తూ బడుగు బలహీన వర్గాలకి తోచినంతగా వాళ్ళు ఎంత ఇస్తే అంత ఫీజులు తీసుకుని చక్కటి ఆపరేషన్ చేసి ఎంతోమంది జీవితాలు నిలబెట్టినటువంటి సత్యనారాయణ గారిని ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అలాగే ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా మరి ఈరోజు సార్ని సన్మానించడం చాలా అభినందనీయం.
ఇటువంటి వ్యక్తుల్ని ఎప్పుడైతే మనం గుర్తించామో, మన బీసీలో ఉన్నటువంటి ఇటువంటి డాక్టర్లు మనం ఎప్పుడైతే గుర్తించామో మరింతగా డాక్టర్లు అభివృద్ధి చెంది మరింతగా వైద్య వృత్తి వైపు మనలందరూ అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఇటువంటి అవకాశం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొవ్వలి రక్షణ సైన్యం చర్చి నందు మంగళవారం చర్చి ఆవరణలో సంస్థ స్థాపించి 159 సంవత్సరాలైన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్షణ సైన్యం సంఘం దేశవ్యాప్తంగా 1865 సంవత్సరం జూలై 2వ తేదీన లండన్ నాటింగ్హామ్లో ప్రారంభమై ఇప్పటికి 134 దేశాల్లో ప్రబలి సువార్త, సాంఘిక సేవ, విద్య, వైద్య 4 శాఖలుగా సేవలు చేస్తుంది. దానికి గాను కొవ్వలి గ్రామంలో ఉన్న రక్షణ సైన్యం సంఘం నందు సంఘ కాపరి మేజర్ కె సుబ్బారావు, మేరీకుమారి ఆధ్వర్యంలో ఉదయం సంస్థాపన కార్యక్రమం నిర్వహించి రక్షణ సైన్యం జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో ఎస్ఏ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ యేసుదాసు, ఉపాధ్యాయులు కాటి స్వరూపారాణి, సురేష్ బాబు, సంఘ పెద్దలు, గృహ సమితి సభ్యులు, సండే స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలలకు ఉపకరణాల పంపిణీ చేసేందుకు ఏలూరు నగరంలోని అశోకవర్ధని పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు నగరంలోని జిల్లా విద్యాశాఖ మరియు సర్వశిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అధికారి డి అబ్రహం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖతో పాటు ప్రభుత్వ వైద్యాధికారులు ఈ శిబిరంలో దివ్యాంగ బాలలకు అవసరమైన పరికరాలు అందించే విధంగా దివ్యాంగ బాలలకు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అమిత్ కోటేశ్వర్ తన బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగ బాలురు సమాజంలో తోటి పిల్లలతో జీవించే విధంగా సహకారం అందించేందుకు ప్రభుత్వం వీరికి ట్రైసైకిల్స్, వినికిడి పరికరాలు తదితర వస్తువులన్నింటినీ ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గాల్లో భవిత కేంద్రాల ద్వారా బాలలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నా పేరు డాక్టర్ అమర్ కోటేశ్వర్, డిఐసి మెడికల్ ఆఫీసర్ని. సమగ్ర శిక్ష ఏలూరు జిల్లా సహిత విద్యా విభాగం వారిచే ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలబాలికలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేసే కార్యక్రమం ఇక్కడ మనం చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రతి పిల్లవాడు మిగిలిన పిల్లలతో కలిసి అందరిలాగానే జీవించాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ప్రత్యేకంగా ఈ క్యాంపుని నిర్వహించే వాళ్ళు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మెడికల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మేము ఇక్కడ దివ్యాంగ పిల్లల్ని చాలామందిని చూస్తున్నాము. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాల వరకు వాళ్ళని ఎలాగోలాగా కొంచెం నార్మల్ పర్సన్స్ని చేద్దామని ట్రై చేసి వాళ్ళు విఫలమయ్యి
నిరుత్సాహంతో ఉన్నారు. అలాంటి పేరెంట్స్ని ఇక్కడ చాలామంది సిపి చైర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంఆర్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. విత్ కోఆర్డినేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ బబితా కేంద్రాల్లో ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ బబితా సెంటర్లో ఆల్రెడీ జాయిన్ అయిన పిల్లలు ఉంటారు. వాళ్ళు కాకుండా కొత్త పిల్లలు కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళని కూడా మనం రూల్ అవుట్ చేసుకుని ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. శతవర్ధంతి వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వారోత్సవ కమిటీ కన్వీనర్, బహుజన ఆఫీసర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావుతో కలిసి రాము సూర్యారావు ఏలూరు నగర పరిధిలోని వివిధ స్కూల్స్, కాలేజీలను సందర్శించారు. సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల, జూనియర్ కాలేజీ, వట్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్, విద్యా వికాస్ స్కూల్, కాలేజీ, శ్రీభారతి స్కూల్, టాటా స్కూల్, కేకేఆర్ గౌతమ్ స్కూల్ను సందర్శించారు. ఆయా స్కూల్స్లో ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్లు, విద్యార్థులతో బృందం మాట్లాడింది. జూలై 4వ తేదీన నీట్ పరీక్షల అవకతవకల మీద దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, విద్యాసంస్థల బంద్ కారణంగా ఏలూరు నగరంలో స్కూల్స్, కాలేజీల్లో మాత్రం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వారోత్సవ సభలు 3 లేదా 5వ తేదీన జరుపుతామని తెలిపారు. విద్యాలయాల్లో విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు జీవితం మీద డ్రాయింగ్ పోటీలు, ఏకపాత్రాభినయం పోటీలు, వేషధారణ పోటీలు, ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేయమని కోరారు. ఏలూరులో 127 సంఘాలు చేపట్టిన వారోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వాహక కమిటీ కన్వీనర్ దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం మరణించిన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో సమాజాన్ని, ప్రజల బాధలను పరిశీలించాలని కోరారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లో 127 చోట్ల 3, 4, 5 తేదీల్లో సభలకు అందరూ సహకరించాలని కోరారు. అన్ని విద్యాలయాల ప్రిన్సిపల్లు, హెడ్ మాస్టర్లకు 2 చొప్పున డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు రూపొందించిన భారత రాజ్యాంగ సంకలన పుస్తకాలను అందజేశారు. వాటర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు భారత రాజ్యాంగం అనే తెలుగు ఇంగ్లీష్ మీద ప్రతి విద్యార్థి ఇంకా మన దేశ జాతీయ గ్రంథం అనేది ఉండాలని కొన్ని బుక్స్ రాశారు. ఇవి కూడా ఇవి మన స్కూల్ లైబ్రరీ నిమిత్తం మన హెచ్ఎం గారికి అందజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్ పాలనలో ఏపీలో ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల వెల్లడి. ఆర్టీసీ స్టార్ లైనర్ నూతన సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. ప్రయాణికులు సద్వినియోగపరుచుకుని సురక్షిత ప్రయాణం సాగించాలని ఎమ్మెల్యే సూచన. శ్రీవారి సేవలో కలెక్టర్ దంపతులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన అధికారులు. చిన్న వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ప్రకటన. రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరుకు అవార్డుల పంట. సామాజిక సేవలకు గాను 17 అవార్డులు సొంతం చేసుకున్న రొటేరియన్స్. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఏలూరు నియోజకవర్గంతో పాటు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని విజ్ఞప్తి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.